కాలిఫోర్నియా బేస్లైన్ ఆల్ఫిన్ స్ట్రీట్ వద్ద గురువారం అడవిలో పిడుగుపాటు కారణంగా కార్చిచ్చు మొదలైంది. ఆ తర్వాత గాలి దీనికి తోడవడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. శుక్ర శనివారాల్లో కార్చిచ్చు 20,553 ఎకరాలను కాల్చి బూడిద చేసింది. అదే సమయంలో అక్కడ స్వల్ప భూకంపం కూడా సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కార్చిచ్చు కారణంగా 3 గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాలులు వేగంగా వీస్తుండడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో దావాగ్ని క్రమంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. దావానలం కారణంగా దాదాపు 35,000 ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ముప్పు పొంచి ఉంది. ఆ ప్రాంతాల్లోని హైవేలను, స్కూళ్లను మూసివేశారు. అయితే నివాస ప్రాంతాలను ఖాళీ చేసేందుకు స్థానికులు ఇష్టపడటం లేదు. దీంతో శ్రమించి తాము ఇళ్లు కట్టుకున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.